అంటే ఇందులోనే ఎవరినో టార్గెట్ చేయాలని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేనేమంటానంటే నేరస్తుడికి కులం ఉండదు, మతం ఉండదు, పార్టీ ఉండదు. నేరస్తుడు నేరస్తుడే. నేరస్తుడు అయిన తర్వాత అసలు ఏంటి బిలాంగింగ్స్ ఏంటన్నది మాట్లాడుకుంటాం తప్పించి, అంతవరకు మేము నేరస్తుడిలాగే చూస్తున్నాం. కాబట్టి మేము ఇంతవరకు కూడా దాన్ని అచీవ్ చేయగలిగాం. దాన్ని మళ్ళీ పొలిటికలైజ్డ్గా మేము పొలిటికల్ రంగు తీయాలంటే చాలా ఉన్నాయి. ఈరోజు ఎక్కడో ఒక్కర్లేదు, మేము పాడేరు అరకు దగ్గర కూర్చుంటేనే మేము తీయొచ్చు. కానీ మా థాట్ అలా లేదు. నేను పొలిటికల్ యాంగిల్లో పెట్టాలని ఆలోచన లేదు. ఈరోజు ప్రజల భవిష్యత్తు అండి. ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధితులే. ఎందుకంటే ఒక పోలీస్ వెళ్ళి గాంజా తీసుకున్న వ్యక్తిని పట్టుకోవాలంటే ఎంత డేర్ ఉండాలో తెలుసా? వాడి చేతిలో బ్లేడ్ ఉందో తెలియదు, వాడి చేతిలో ఏముంటే అది చాలా ఈజీగా. మీకు వైజాగ్లో ఒక పోలీస్ మీద కూడా అటాక్ జరిగింది ఒక 4 months బ్యాక్, గాంజా తీసుకున్నది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఎందుకు మేము ఇంత సీరియస్గా తీసుకున్నామంటే, క్రైమ్లోని 10 క్రైమ్స్ వచ్చినాయి అనుకోండి,